సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలా పేదవాళ్ళకి పెళ్లిళ్ళు జరిపిస్తున్నాను. దీనికి నా భార్య ఎంతగానో సహకరిస్తోంది. నా తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని మా అబ్బాయి ఇలాగే కొనసాగిస్తాడు. మా అబ్బాయికి తోడుగా ఉండబోతున్నా మా కాబోయే కోడలు పేరు మంజు. వీలైనంత తొందరలో ఈ కళ్యాణ మండపంలో 100 జంటలకి పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. అందులో ఒక జంట మా కొడుకు కోడలు. కానీ ఎప్పుడనేది మా కోడలే నిర్ణయించాలి. బాలా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో? అదే అంకుల్ ఈ రోజు కళ్యాణ మండపంలో చెప్పిన మాటలు విని త్వరలో మా అక్కయ్య పెళ్లి కూడా అయితే తర్వాత మన పెళ్ళే. అలాగా? అవును. అయ్యో, ఏయ్, ఏంటి తిరగరాని సౌండ్ వస్తుంది? తెలియడం లేదే, ముందు చూసి వస్తాను. సూపర్. ఏమైంది? ఫ్యాన్ బెల్ట్ కట్టయింది. ఇక ఈ బండి ఇక్కడి నుంచి కదలదు. అయ్యయ్యో. హై, సిగ్నల్ రావడం లేదు. హై ఏంటి హై? ఓరి దేవుడో, ఇప్పుడేం చేయడం? ఏమీ చేయలేం. అందుకే ఇంత రాత్రి వెళ్ళొద్దని బతిమాలుకున్నాను. రాత్రికి అమ్మ నాన్నలతో ఉండి పొద్దునే వెళ్ళుండొచ్చుగా. కార్లో కూర్చోండి మేడం. కాలేజ్ అట కాలేజ్. అవును, ఎందుకు డాన్స్ చేసావు? తమాషాకి. ఏ, కారు కావాలనే కదా ఆపా? ఐడియా బాగానే ఉంది, బట్ నిజంగా నేనేం చేయలేదు. ఆల్రెడీ లేట్ అయిందిరా. మా హాస్టల్ వార్డెన్ వేరు భయంకరంగా అరుస్తుంది. ఓ సారీ సారీ సారీ. అవును, మీ అన్న ఎందుకు రమ్మన్నాడు అడిగాను, చెప్పలేదు. వెంటనే బయలుదేరమన్నారు. బహుశా అక్కయ్య పెళ్లి ఫిక్స్ అయిందేమో. ఓహో, వెళ్ళటానికే ఇష్టం లేదురా. సరే వదిలే, 4 రోజులే కదా. ఏంటి 4 రోజులు తెలుసా? ఏ, బాలాని వదిలి వెళ్ళడానికి అంత బాధగా ఉందా? లేదు లేదు. అవునరా. నీ టికెట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్స్. త్వరగా వచ్చేస్తావుగా? చాలా థ్రిల్లింగ్ గా ఉంది బాలా. మొట్టమొదటిసారి మన లవ్ గురించి మా ఇంట్లో చెప్పబోతున్నాను. నాకు మాత్రం చాలా టెన్షన్ గా ఉందిరా. నేను మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతాను కదా? నువ్వు నచ్చుకుని ఉంటావా? మోస్ట్ హ్యాండ్సమ్ గా ఇవి. బాయ్ 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 బాయ్. త్వరగా వచ్చేస్తానులే. టేక్ కేర్. థ్యాంక్ యూ. ఆ? 4 రోజులే కదరా, ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నావు? 4 రోజులు రా. ఏంట్రా, మంజు నదులు ఉండాలంటే అంత బాధగా ఉందా? లేదు లేదు. అవునరా. సేమ్ డైలాగ్.
మీరుండండి. ఏయ్, భయపడ్డావు కదూ? లేదు కానీ ఏయ్. రా. ఏ, ఎందుకన్నయ్య వెంటనే బయలుదేరమ్మన్నారు? అవన్నీ పొద్దున మాట్లాడుకుందాం కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. హాయ్ వదినా, ఎలా ఉన్నావు? ఏంటి నిద్రపోయిందా? దీన్ని పట్టుకో, సరే అన్నని చూసేసి వస్తాను. అవును వదినా, అక్క ఏది? నిద్రపోతుందా? పెద్దన్నయ్య కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి. అన్నయ్య! అన్నయ్య! ఏంటిది? వదినా! వదినా! అన్నయ్య! త్వరగా రండి! ఏంటిది అన్నయ్య? ఎందుకు ఇలా చేశావు? చెప్పు, చెప్పండి, ఏమైంది? అన్నయ్య! అన్నయ్య! ఎందుకని అందరూ మౌనంగా ఉన్నారు? ఏం జరుగుతుంది ఇంట్లో? చెప్పు వదినా, అక్క ఇక్కడ. ఆ? అక్క ఏమైంది? ప్రేమ హర్షించదగ్గ విషయమే, కానీ దాన్ని పొందడానికి ఎన్నో పోగొట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ అక్కయ్య మనందరినీ వదిలేసి కోరుకున్న వాడితో వెళ్ళిపోతుందా? తెల్లారితే ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి. ఆ పెళ్లి కూడా ఆగిపోయింది. ఆ అమ్మాయి తరపు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పెళ్లి కొడుకుని మేం కిడ్నాప్ చేసామట. పోలీసులు ఎంత నీచంగా మాట్లాడారో తెలుసా? అన్నేసకు అక్కడే చచ్చిపోయాడమ్మా. ఈ రోజుకు ఆయన్ని రక్షించుకున్నా. మీ అన్నయ్యని మామూలు మనిషిని చేయాలంటే నీ వల్లే నమ్మ అవుతుంది. అవును మంజు, ఇకపైన నువ్వెక్కడుంటేనే మంచిది. నీ చదువు కంటే ఈ కుటుంబమే ముఖ్యమని నేను అనుకుంటున్నాను. మరోసారి ఇలాంటి సంఘటన మన ఇంట్లో జరగకూడదమ్మా. ఇంకోసారి ఇది రిపీట్ అయితే అన్నయ్యని మాత్రమే కాదు, ఎవరిని కాపాడుకోలేవమ్మా. నీకు అర్థమై ఉంటుందనుకుంటాను మంజు. మీ అన్నయ్యలు నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారమ్మా. ఇప్పుడు ఈ కుటుంబాన్ని నువ్వే మంజు ఆదుకోవాలి. మీ ఇంట్లో మీ ప్రేమ గురించి చెప్పుంటాల్సింది మంజు. రేయ్, అర్థం లేకుండా మాట్లాడుకో. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం. అలాంటప్పుడు తన లవ్ గురించి ఎలా చెప్తుంది? ఇడియట్. ఏనన్నా, అమ్మ నువ్వు మంజు వాళ్ళ ఊరు వెళ్ళి మా పెళ్లి విషయం మాట్లాడరావచ్చుగా? లేకపోతే ఇక్కడే రిజిస్టర్ మీద చేసేద్దాం. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు ఏమనరుగా. మా అక్క చేసిన అదే తప్పుని నేను చేయకూడదని మా వదిన నా చేత ఒట్టించుకుంది. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు మమ్మల్ని మర్చిపోతావు. అది కాదా ఆంటీ, చదువే ఆపేసి ఇంటికి రమ్మంటున్నారు. వెళ్ళు, వెళ్ళక తప్పదుగా. నిన్ను కూడా పోగొట్టుకోకూడదనుకోవడంలో మీ వాళ్ళ తప్పు లేదు. అలాగే మేము నిన్ను పోగొట్టుకోలేవు. ఇక మీదట నేనిక్కడ ఉండలేను. సరే వెళ్ళు. అమ్మా, ఏంటమ్మా నువ్వు అర్థం కానట్టు మాట్లాడుతున్నావు? మరేంట్రా మనల్ని శాశ్వతంగా వదిలి వెళ్తున్నట్టు మాట్లాడుతోంది? ఇలా చూడు మంజు, సమస్యలు ఎప్పుడు చెప్పిరావు. అలా వచ్చినప్పుడు మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం నిజమే, అయితే దానికి నీ జీవితానికి ఎందుకు ముడి పెడుతున్నావు? లేదంకుల్, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మా అన్నయ్యలు ఈ పెళ్లికి ఒప్పుకోరు. వాళ్ళ స్థానంలో నేనున్నా కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునేవాడిని. ఎలా ఒప్పుకుంటారు? ఇప్పటికే ఒక చెల్లెల్ని పోగొట్టుకున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ లోకంలో మర్చిపోలేని బాధలంటూ ఏమీ ఉండవు. కాకపోతే టైం పడుతుంది మర్చిపోవడానికి. అంతవరకు మీ ఇద్దరు వెయిట్ చేయలేరా? భయంగా ఉంది అంకుల్. నాకు నా కుటుంబం ముఖ్యం. వాళ్ళని మీరి నేనేమీ చేయలేను. నాకు నమ్మకం లేదు.
నాకుందమ్మా. నాకు నమ్మకం ఉంది. కొద్ది రోజులే కదా.